ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు ఈ కార్యక్రమం అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి వచ్చినటువంటిది మన ఉప్పల్ మాజీ శాసనసభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, అదేవిధంగా మీడియా ప్యానలిస్టు ఆకుల శ్రీవాణి గారు, నేను డాక్టర్ పుల్లారావు యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇప్పుడు ప్రభాకర్ గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్టార్టా? ఓకేనా? రెడీ? అందరికీ ప్రణామాలు. ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 23 డిసెంబర్లో ఏర్పడటం, ఆ తర్వాత క్రమం కాలంలో 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎందుకు ఈ యొక్క అంశాన్ని ఇప్పుడే ప్రస్తావిస్తున్నామంటే కారణం, పాలన పూర్తిగా పడకవేసింది, ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది, రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది, కొత్త అప్పు పుట్టేటువంటి పరిస్థితి అసలుకే లేనటువంటి యొక్క దుస్థితి. ఎఫ్ఆర్బిఎం పెంచుకుంటూ పోయినా కూడా దయనీయమైనటువంటి స్థితిలో ఆర్థిక పరిస్థితి కొట్టుమిట్టాడుతోందన్నటువంటిది నగ్న సత్యం, నిజ స్వరూపం కూడా. త్రైమాసికం, అర్ధ సంవత్సరం సంబంధించినటువంటి ఆదాయ నిలువలు కనుక పరిశీలిస్తే కూడా మనకు కనబడేటువంటి ఒక పరిస్థితి అదే. ఇక మంత్రివర్గంలో సఖ్యత అసలుకే లేదు, సమన్వయం అంతకంటే కూడా కానరాదు. ప్రభుత్వ అప్పులేమో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, ప్రభుత్వ ఆస్తులేమో తరిగిపోతున్నాయి, మంత్రుల యొక్క ఆస్తులేమో పెరిగిపోతున్నాయి. గమనించాలి ఈ యొక్క అంశాలను మేము ప్రస్తావించినటువంటి విషయాల్ని. ఇక పరిపాలన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అనటానికి అనేక అంశాలు మనకి కనబడుతున్నటువంటి ఒక దృశ్యాలని చెప్పని నేను పేర్కొంటూ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా తరచుగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకి అంతు లేకుండా ఉంది. ఒక్కొక్క శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్ శాఖాధికారులు, కమిషనర్ లెక్క బదిలీ లెక్క వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు ఒక 40 సార్లు కంటే ఎక్కువ ఐఏఎస్, ఐపీఎస్ లెక్క బదిలీలు ఈ రాష్ట్రంలో జరిగినాయంటే అసలు పాలన పైన పట్టున్నట్ట, ప్రభుత్వానికి అవగాహన ఉన్నట్ట, లేకపోతే వీళ్ళ యొక్క ఆలోచనలకి అణుగులు మణుగులు వస్తున్నటువంటి అధికారులని తరచుగా బదిలీలు చేసి వేధిస్తున్నారా అన్నటువంటిది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందర ఉన్నటువంటి అంశం అని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తూ అభిప్రాయపడతా ఉన్నది. ఇక రాజకీయంగా తరచూ ఢిల్లీ పర్యటనలో విధిగా మారిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే గతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఏ రకంగా అయితేనే ఉండేనో ఇప్పుడు కూడా అదే రకంగా ఎప్పుడు ఢిల్లీ పర్యటనలే, ఎప్పుడు చూసినా ఢిల్లీని ప్రసన్నం చేసుకోవటమే. మంత్రివర్గ విస్తరణకు కూడా ఇంకా కూడా ఎదురు చూడవలసినటువంటి ఒక పరిస్థితి. కారణం
పనిలేని మంత్రులు మనకు కనబడుతుంటే, పనికి రాని మంత్రులు మరికొంతమంది ఉంటే, కొత్త మంత్రులు ఎవరిని తీసుకోవాలా అన్నటువంటి విషయంలో అనేక తర్జన భర్జనల నడుమ విస్తరణ లేకుండా ఉంటేనే చాలు అనేటువంటి అభిప్రాయానికి మరీ బలంగా వచ్చినట్టుగా కనబడుతోంది. కారణం, నిన్న జరిగినటువంటి కర్ణాటక ప్రభుత్వ విస్తరణతోనే అసలు కథ కాంగ్రెస్లో ఏంటి అన్నది కనబడ్డది. అంతకంటే ఎక్కువమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించే పరిస్థితి ఉంది. కాబట్టి ఉన్న శాఖలన్నీ కూడా కేంద్రీకృతం చేసి ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టారు. వారు ముఖ్యమంత్రిగా విద్యాశాఖలో ఉన్నారు, పురపాలక శాఖలో ఉన్నారు, ఇతరతర శాఖలను కూడా పర్యవేక్షిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. ఇంకా కూడా ఫుడ్ పాయిజనింగ్ అనేది హాస్టల్స్లో, ప్రభుత్వ హాస్టల్స్లో, మరి ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఎదురవుతున్నాయంటే దీనికి సమాధానం ఎవరు చెప్తారని చెప్పి నేను సూటిగా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నా. ఇది ఒక రకమైనటువంటి సంగతి. ఇక శాంతి భద్రతలు ఏ రకంగా క్షీణించాయో మనం చూస్తూనే ఉన్నాం. ఏ రకంగా బెయిల్ మీద వచ్చి హత్యలకు పాల్పడ్డటువంటి సంఘటనలు కూడా మనకు కనబడ్డటువంటి దృశ్యం. ఇక అత్యాచారాలు, ఆత్మహత్యలు సరే జరుగుతున్నటువంటి ఒక వ్యవహారమే అని చెప్పని నేను పేర్కొంటూ, రాజకీయ అవినీతి, అధికారుల అవినీతి పతాక స్థాయికి చేరినాయి, పట్టుకోలేనటువంటి స్థాయికి చేరినాయి. ఆ రకంగా 2024లోనే ఏసీబీ 152 కేసులను రిజిస్టర్ చేసింది. 2025లో 199 కేసులను రిజిస్టర్ చేసింది. 2026లో 137 కేసులను రిజిస్టర్ చేసింది. మళ్ళీ 2026 ఏప్రిల్ నుంచి జూన్ కాలంలోనే, అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల మాసంలోనే 67 కేసులు రిజిస్టర్ చేసింది. అంటే అవినీతి, అధికారుల అవినీతి పతాక స్థాయికి చేరుకుంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల్లో ఈ అధికారులు భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి స్థితిలో ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు. ఒకవైపున ఏసీబీ కేసులు ఈ రకంగా ఉంటే, ఈ ఏసీబీ కేసుల్లో పట్టుబడ్డటువంటి వాళ్ళు, ఈ ఏసీబీ కేసుల ద్వారా అనేక అక్రమాలకు పాల్పడినటువంటి ఒక అధికారులని ఆ సంబంధిత మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఒకవైపున కాపాడటానికి ప్రయత్నం చేస్తూ, విచారణని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తూ, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా కప్పం వసూలు చేసుకుని బయట పడేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా బయట కనబడుతున్నాయని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఇది ఒకవైపున అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారం. మరొక వైపున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అధికార పార్టీ నాయకులకు సంబంధించినటువంటి అవినీతి అద్దు అదుపు లేకుండా పోయింది. అది కూడా పతాక స్థాయికి చేరుకుంది. కొన్ని ప్రధానమైనటువంటి ఒక చర్చల సందర్భంలో సూత్రప్రాయంగా అవినీతిని అడ్డుకట్ట వేయాలి అన్నటువంటి అంశం చర్చించేటువంటి స్థితిలో కూడా లేనటువంటి ఒక పరిస్థితి. పైగా అవినీతికి పాల్పడవలసినటువంటి పరిస్థితి ఉంది అంటే కారణం ఈ మంత్రులకి కప్పం కడితేనే మంత్రి పదవి కాపాడబడుతుంది. అనుకున్నది సరైన సమయంలో అందజేస్తేనే అది అందలం ఎక్కింది పదిలంగా ఉండగలుగుతుంది. ఇంకా చెప్పాలంటే మంత్రుల యొక్క ఆస్తులు గణనీయంగా పెరిగినాయి.
మామూలు స్థాయిలో కాదు. ఒక 2-3 రోజుల కిందట ఒక అధికార పార్టీకి సంబంధించిన నాయకుడే కొన్ని వందల కోట్ల రూపాయల అప్పుని ఇట్లా నిమిషాల మీద తీర్చి వదలబడేశాడట. అంటే అర్థం చేసుకోండి. అంటే 6 గ్యారంటీల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని గాలికి వదిలింది. 2.5 సంవత్సరాలు అయింది. 6 గ్యారంటీలని గాలికి వదిలింది. ఇక 6 గ్యారంటీలని మర్చిపోయే విధంగా కొత్తగా 6 Cల మీద దృష్టి సారించింది. క్రైమ్, కరప్షన్, కమిషన్, కాంట్రాక్ట్, హైకమాండ్, కమాండ్, దట్ ఈజ్ కాంగ్రెస్ రూల్ అన్నట్టుగా 6 గ్యారంటీలు గాలికొదిలి 6 రకాలుగా ఈ ప్రజల్ని మేము లూటీ చేస్తాం, దోచుకుంటాం, దాచుకుంటాం, అక్కడి నుంచి ఆధిపత్యం చెలాయిస్తాం, హైకమాండ్కి కప్పం కట్టుకుని మా యొక్క పదవులు కాపాడుకుంటాం అన్నటువంటి ధోరణిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి పరిపాలన కొనసాగిస్తోంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకో వైపున చూస్తే వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా బీఆర్ఎస్ అవినీతిపై మేము మన కొరడా జులిపిస్తాం, అవినీతి డబ్బుని కక్కిస్తాం, ఒక్కరిని కూడా వదిలిపెట్టాం అని మాటలు మాట్లాడి నమ్మించి ఓట్లు దండుకొని కాళేశ్వరం విచారణని కథం పట్టించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల యొక్క విచారణని నీళ్లు పోశారు. ఫార్ములా ఈ రేసు తూతూ పద్ధతిలో నడుస్తూ ఉంది. అసలు ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎక్కడుందో ఎవరికి తెలియనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇక డ్రగ్స్, మద్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కూడా అది ఊగిసలాడుతూ ఉంది. అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే క్రైమ్, కాంగ్రెస్ అంటేనే కమిషన్, కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే హైకమాండ్ని ప్రసన్నం చేసుకోవాలి, కాంగ్రెస్ అంటేనే ఇది మా ప్రభుత్వం అన్నటువంటి రీతిలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయేటువంటి రోజుల్లో ప్రతి మండలంలో కూడా వెంటాడి వేటాడి నిలదీస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. అన్ని రంగాల్లో కూడా ఘోరంగా వైఫల్యం చెందింది. అన్ని రకాలుగా కూడా ప్రజల్ని మోసగించి ఇంకా ముందుకెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు దాపరిచిందన్న అంశాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.